ఈ మాట బహుశా మన ఎక్కడో ఒకచోట వినే ఉంటాం లేదా చదివి ఉంటాం. పరీక్షించని జీవితం జీవించదగినది కాదు. సింపుల్గా ఉంది కదా. కాని దీని అర్థం చాలా లోతైనది. మనం ఎందుకు బ్రతుకుతున్నాం, మన నమ్మకాలేంటి, ఇలా మనల్ని మనం ప్రశ్నించుకోకపోతే ఆ జీవితానికి అర్థమే లేదని చెప్పే వాక్యమిది. అయితే ఈ మాటలు ఎంత ఫేమస్సో వాటిని చెప్పిన వ్యక్తి అంతకంటే పెద్ద మిస్టరీ. ఎందుకంటే ఆయన తన జీవితంలో తన గురించి ఒక్క అక్షరం కూడా రాసుకోలేదు. అయినా సరే ఆయన ఆలోచనలు పాశ్చాత్య ప్రపంచం పునాదులనే మార్చేశాయి. రండి, ఈరోజు మనం ఒక హిస్టారికల్ డిటెక్టివ్స్లా మారిపోదాం. చరిత్ర పుస్తకాల్లోని దుమ్ము దులిపి, అపోహల పొరలను పక్కకు జరిపి, అసలు సాక్రటస్ ఎవరు అనే ఈ చిక్కుముడిని విప్పే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మన పరిశోధనలో అతిపెద్ద అడ్డంకేంటంటే సాక్రటీస్ తన గురించి ఏమీ రాయలేదు. మనకు ఆయన గురించి తెలిసిన ప్రతి విషయం ఇతరులు ఆయన గురించి రాసిందే. దీన్నే చరిత్రకారులు సాక్రటిక్ ప్రాబ్లం అంటారు. అంటే మనం సాక్రటీస్ గొంతును నేరుగా వినలేమన్నమాట. అతని మాటలను, అతని ఆలోచనలను మనం వేరేవాళ్ల కళ్లద్దాల్లోంచే చూడాలి. ఇది ఒక పెద్ద పజిల్ లాంటిది. దాని ముక్కలన్నీ వేర్వేరు వ్యక్తుల దగ్గర చెల్లాచెదురుగా ఉన్నాయి. మనం వాటన్నింటినీ ఒక్కచోట చేర్చాలి. సరే, మరి మన దగ్గర ఉన్న ఆధారాలేంటి? ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు, ప్లేటో, జెనోఫోన్. వీళ్ళిద్దరూ సాక్రటీస్కి చాలా దగ్గర శిష్యులు. కాని ఇక్కడే ఒక చిన్న చిక్కుంది. వాళ్ళు తమ గురువు మీదున్న అభిమానంతో ఆయన్ని ఒక హీరోలా చూపించి ఉండొచ్చు. ఇక అరిస్టాటిల్, ప్లూటార్క్ లాంటి వాళ్లు చాలా ఏళ్ల తర్వాత రాశారు. కాబట్టి అసలైన సాక్రటీస్ ఎవరో కనుక్కోవడం నిజంగా ఒక సవాలే. మనలో చాలామందికి సాక్రటీస్ అనగానే ఒక ముసలాయన చిరిగిన బట్టలతో వీధుల్లో తిరుగుతూ అందరితో వాదిస్తున్న చిత్రం కళ్లముందు మెదులుతుంది. కాని ఒక నిమిషం, అసలు కథ అది కానే కాదు. చరిత్ర చెబుతున్న సాక్ష్యాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఒకవైపు మనం ఊహించుకునే సాక్రటీస్, మరోవైపు చరిత్ర చెబుతున్న నిజం. రెండింటికీ అసలు సంబంధమే లేదు. నిజానికి సాక్రటీస్ ఒక బలహీనుడు కాదు. ఆయన ఏథెన్స్ సైన్యంలో ఒక హోప్లైట్ సైనికుడు. అంటే భారీ కవచం ధరించి, బల్లెం, కత్తి పట్టుకుని ముందు వరుసలో నిలబడి పోరాడే యోధుడు. ఆయన శారీరక బలం, ఓర్పు గురించి కథలు కథలుగా చెప్పుకునేవారట. దీనికొక చిన్న ఉదాహరణ చెప్తాను. పొటిడియా యుద్ధం జరుగుతోంది. గడ్డకట్టే చలిలో, మంచులో సైనికులంతా వణికిపోతుంటే సాక్రటీస్ మాత్రం చెప్పుల్లేకుండా మామూలుగా నడిచేవాడట. అదే యుద్ధంలో తన శిష్యుడు అల్సిబియాడిస్ గాయపడి కిందపడిపోతే శత్రువుల మధ్యలోకి దూసుకెళ్లి అతన్ని కాపాడాడు. ఇదొక ఫిలాసఫర్ కథలా ఉందా, లేక యోధుడి కథలా ఉందా? సరే, సాక్రటీస్ ఒక యోధుడు మాత్రమే కాదు. అతని అసలైన ఆయుధం కత్తి కాదు, మెదడు. అతను కనిపెట్టిన ఒక ప్రత్యేకమైన పద్ధతి ఆలోచించే విధానాన్నే మార్చేసింది. కాని అదే పద్ధతి అతనికి శత్రువులను కూడా పెంచింది. చివరికి అతని ప్రాణాల మీదికే తెచ్చింది. దీన్నే మనం సాక్రటిక్ మెథడ్ అని పిలుస్తాం. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఆయన ఎవరినైనా ఆపి ధైర్యమంటే ఏంటి, లేదా న్యాయమంటే ఏంటి అని సింపుల్గా ఒక ప్రశ్న అడిగేవాడు. వాళ్ళేదో ఒక సమాధానం చెప్పగానే దానిపైనే ఇంకో ప్రశ్న, ఆ సమాధానంపై మరో ప్రశ్న, ఇలా అడుగుతూ వెళ్లేవాడు. చివరికి వాళ్ల సమాధానాల్లోని లోపాలు వాళ్లకే తెలిసేలా చేసేవాడు. ఇదే అతని మొత్తం ఫిలాసఫీకి గుండెలాంటిది. ఆయన ఉద్దేశంలో నాకే అన్నీ తెలుసు అనుకోవడం అజ్ఞానం, నాకు ఏమీ తెలియదు అని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అందుకే నాకు ఏమీ తెలియదనే విషయం నాకు తెలుసు, బహుశా అందుకే నేను అందరికన్నా కాస్త తెలివైనవాడిని అని చెప్పేవాడు. అయితే ఈ పద్ధతి అందరికీ నచ్చలేదు. ముఖ్యంగా ఏథెన్స్లోని పెద్ద పెద్ద రాజకీయ నాయకులను, పండితులను అందరి ముందు ఇలా ప్రశ్నించడం వారికి అవమానంగా అనిపించింది. తమ పరువు పోతోందని వాళ్లు భావించారు. దాంతో సాక్రటీస్ను ఒక అహంకారిగా, సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తిగా చూడటం మొదలుపెట్టారు. ఇక ఇక్కడ్నించి సాక్రటీస్ జీవితం ఒక విషాదాంతం వైపు మలుపు తిరుగుతుంది. ఆ సమయంలో ఏథెన్స్లో రాజకీయ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. దీనికి తోడు అతని వ్యక్తిగత శత్రువులు కూడా పెరిగిపోయారు. ఇవన్నీ కలిసి అతని విధిని నిర్ణయించాయి. ఒకదాని తరువాత ఒకటి సంఘటనలు చాలా వేగంగా జరిగిపోయాయి. మొదట అతని ప్రియ శిష్యుడు అల్సిబియాడిస్ ఏథెన్స్కు వెన్నుపోటు పొడిచాడు. తర్వాత మరో శిష్యుడు క్రిటియాస్ ఏథెన్స్ను పరిపాలించిన క్రూరమైన 30 నిరంకుశుల ప్రభుత్వంలో నాయకుడయ్యాడు. వాళ్లు వెళ్ళిపోయి ప్రజాస్వామ్యం తిరిగి వచ్చాక ప్రజల కోపమంతా ఈ ద్రోహుల గురువైన సాక్రటీస్ మీద పడింది.
చివరికి క్రీస్తుపూర్వం 399లో ఆయనపై అధికారికంగా 2 ఆరోపణలు మోపారు. మొదటిది అతను నగరం పూజించే దేవతలను నమ్మడం లేదని, రెండోది అతను తన ప్రశ్నలతో యువతను తప్పుదారి పట్టిస్తున్నాడని. పైకివి కారణాలుగా చెప్పినా దీని వెనుకున్న అసలు కారణాలు రాజకీయమే. విచారణ జరిగింది. 500 మంది జ్యూరీ సభ్యులు తీర్పివ్వాలి. ఫలితం సాక్రటీస్ దోషి. కాని ఎంత తేడాతో తెలుసా? కేవలం 30 ఓట్ల తేడాతో. అంటే ఆలోచించండి, కేవలం 15 మంది జ్యూరీ సభ్యులు అటూనుంచి ఇటు ఓటేసి ఉంటే చరిత్రే మారిపోయేది. దీన్ని బట్టి ఆ తీర్పు ఎంత వివాదాస్పదమో మనం అర్థం చేసుకోవచ్చు. దోషిగా తేలిన తర్వాత ఇప్పుడు శిక్ష ఏంటనేది నిర్ణయించాలి. ఇక్కడే సాక్రటీస్ ఒక సామాన్య వ్యక్తి కాదు, ఒక తత్వవేత్త అనే నిరూపించుకున్నాడు. అతని మరణం ఒక అంతం కాదు, అతని వారసత్వానికి ఒక ఆరంభంలా మారింది. సాధారణంగా ఎవరైనా క్షమించమని వేడుకుంటారు, కాని సాక్రటీస్ ఏం చేశాడో తెలుసా? నేను ఈ నగర ప్రజల ఆలోచనలను మేల్కొలిపాను. నా సేవలకు మీరు నాకు శిక్ష వేయడం కాదు, ప్రభుత్వ ఖర్చులతో జీవితాంతం ఉచిత భోజనం పెట్టాలి అని వాదించాడు. ఈ మాటలకు జ్యూరీకి కోపం నషాళానికంటింది. వెంటనే మరణశిక్ష విధించారు. జైల్లో ఉన్నప్పుడు అతని స్నేహితులు పారిపోవడానికి ఒక ప్లాన్ కూడా వేశారు. కాని సాక్రటీస్ ఒప్పుకోలేదు. నేను నా జీవితాంతం ఏథెన్స్ చట్టాలను పాటించాను, ఇప్పుడు అవే చట్టాలు నాకు అన్యాయం చేసేయని పారిపోతే నా సిద్ధాంతాలకే అర్థముండదు అని చెప్పాడు. చట్టమనేది ఎంత ముఖ్యమో దాన్ని గౌరవించడం ఒక పౌరుడిగా మన బాధ్యత అని ఆయన నమ్మాడు. విషం తాగడానికి ముందు ఇవి ఆయన పలికిన చివరి మాటలు. అస్క్లీపియస్ అనేవాడు వైద్యానికి దేవుడు. ఈ మాటల అసలర్థం ఏంటని ఇప్పటికీ పండితులు వాదిస్తూనే ఉంటారు. జీవితమనేది ఒక రోగం, మరణం దాని నుండి విముక్తి అని ఆయన ఉద్దేశమా, లేక వేరే ఏదైనా లోతైన అర్థముందా? ఇది కూడా సాక్రటీస్ వదిలివెళ్లిన మరో చిక్కుముడే. సో చివరిగా మనం ఏమర్థం చేసుకోవాలి? సాక్రటీస్ ఏ పుస్తకాలు రాయకపోయినా అతని ప్రభావం కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాడుతూనే ఉంది. మంచి చెడుల గురించి, జ్ఞానం గురించి మనం ఆలోచించే విధానాన్ని మార్చేశాడు. ఈరోజు మనం చూస్తున్న సైన్స్, లా, ఎడ్యుకేషన్ వీటన్నింటి వెనుక ఎక్కడో ఒకచోట అతని ప్రశ్నించే తత్వం ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా సత్యం కోసం, నమ్మిన విలువల కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనుకాడని వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఇదంతా విన్నాక మన ముందు ఒకే ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఈ సాక్ష్యాలన్నీ చూశాక సాక్రటీస్ను పాశ్చాత్య తత్వశాస్త్ర పితామహుడు అని పిలవడం సరైనదేనా? దీనికి సమాధానం మీరే చెప్పాలి.